ఒకప్పుడు 2 ఆప్షనల్స్ ఉండేవి బిఫోర్ 2013 కంటే ముందు 2 ఆప్షనల్ సబ్జెక్ట్స్ చూస్ చేసుకునే వాళ్ళు. బట్ నౌ యూ హ్యావ్ ఓన్లీ 1 ఆప్షనల్. బట్ 1 ఆప్షనల్ 2 పేపర్స్ కన్సిడర్ చేస్తారు ఇక్కడ, రైట్? ఏదైనా ఆప్షనల్ చూస్ చేసుకోవచ్చు మీరు, అవసరమైతే కోచింగ్ తీసుకోవచ్చు, దానికి మీరు అపియర్ అవ్వచ్చు మెయిన్స్ కి, అది ఇంపార్టెంట్. బట్ ఎలా చూస్ చేసుకోవాలనే దానికి సంబంధించి డౌట్ అందరికి. ఆప్షనల్ ఏ బేసిస్ మీద చూస్ చేసుకోవాలని చెప్పేసి అందరూ అడిగే డౌట్. సో అంతకంటే ముందు నన్ను ఈ క్వశ్చన్ అడగనివ్వండి. హౌ మెనీ ఆఫ్ యూ ఆల్రెడీ chose your optional subject? Only 3, 4, 5. మరి మిగతా వాళ్ళు? వాట్ అబౌట్ అదర్స్? ఆప్షనల్ ఇంకా చూజ్ చేసుకోలేదా? సరే, చూజ్ చేసుకోకపోయినా సరే ఎలా చూజ్ చేసుకోవాలనే దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. This is the criteria for considering an optional subject. First thing, choose such optional which is already part of your educational background. మీరు ఇప్పటికే ఇంటర్మీడియట్లోను డిగ్రీలోను ఏవైతే సబ్జెక్టులు చదివారో అలాంటి ఆప్షనల్ చూజ్ చేసుకుంటే మీ పని సులువు అవుతుంది. ఉదాహరణకి మీరు ఎంఈసి స్టూడెంట్స్ అనుకుందాం. ఇంటర్మీడియట్లో మీ స్ట్రీమ్ వచ్చేసి ఎంఈసి అంటే ఏంటి? మ్యాథ్స్, ఎకనామిక్స్ అండ్ కామర్స్ కదా. సో మ్యాథ్స్ ఆప్షనల్ ఉంది మనకి ఇచ్చిన ఆప్షనల్స్ లిస్ట్ లో, ఎకనామిక్స్ ఆప్షనల్ ఉంది, ఈవెన్ కామర్స్ అండ్ అకౌంటెన్సీ కూడా ఉంది. డిగ్రీలో కూడా మీరు ఇదే కంటిన్యూ చేశారు అనుకుందాం, ఎంఈసి బ్యాక్గ్రౌండ్ కంటిన్యూ చేశారు, లేసే బిఎస్సి మ్యాథమెటిక్స్, లేదంటే బిఎస్సి ఎకనామిక్స్, బిఏ ఎకనామిక్స్, లేదంటే బిఏ కామర్స్ ఇలాంటివి చేస్తున్నారు అనుకుందాం. తర్వాత ఎంకామ్ చేశారు, బీకామ్ చేశారు, రైట్? సో ఇలాంటి మీ ఆల్రెడీ డిగ్రీ అండ్ ఇంటర్మీడియట్ లెవెల్లో మీరు చదివిన సబ్జెక్ట్ ఏదైతే ఉందో అలాంటిది మీరు చూజ్ చేసుకున్నారంటే ఆల్రెడీ యూ హ్యావ్ సర్టన్ ఫౌండేషన్, రైట్? మీకు కొంచెం అవగాహన ఉంది ఆ సబ్జెక్ట్ పట్ల. దాన్ని మీరు ఇంకొంచెం బాగా చదువుకుంటే మీ హెల్ప్ అవుతుంది. ఉదాహరణకు మీరు ఎంబీబీఎస్ ఆల్రెడీ యూ హ్యావ్ డన్ యువర్ ఎంబీబీఎస్ అనుకోండి. మెడికల్ సైన్సెస్ మీద మీకు ఇప్పటికే 4.5 సంవత్సరాల పాటు చదువు ఉన్నారు, రైట్? వై షుడ్ యూ వేస్ట్ యువర్ మెడికల్ సబ్జెక్ట్ బ్యాక్గ్రౌండ్? దాన్నే మీరు ఆప్షనల్ గా తీసుకొని ఇంకొంచెం మెరుగుపరుచుకుంటే ఇక్కడ సరిపోతుంది, రైట్? బట్ స్టడీయింగ్ ఇట్ ఫర్ అకాడమిక్స్ అండ్ స్టడీయింగ్ ఇట్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ డిఫరెంట్. ఈ రెండు వేరు. అక్కడ ఎంబీబీఎస్ కోర్స్ కోసం చదవడం వేరు, ఇక్కడ యూపీఎస్సీ ఎగ్జామ్ కోసం చదవడం వేరు. బట్ సబ్జెక్ట్ ఈస్ సేమ్, సబ్జెక్ట్ అదే, కానీ ఇక్కడ దాని ఓరియంటేషన్ మారుతుంది, చదివే విధానం మారుతుంది. అంతవరకు గుర్తుపెట్టుకోండి, రైట్? సో కొన్ని బ్యాక్గ్రౌండ్స్ కి ఇక్కడ కుదరదు. ఉదాహరణకి ఇఫ్ యు ఆర్ ఫ్రమ్ బి ఫార్మసీ, ఫార్మాస్యూటికల్ సైన్సెస్ ఈస్ నాట్ వన్ ఆఫ్ ద ఆప్షనల్స్. ఆప్షనల్స్ లో మీకు ఫార్మాస్యూటికల్ సైన్సెస్ అనేది లేదు. యూ డోంట్ హ్యావ్ దట్ అడ్వాంటేజ్, రైట్? సివిల్ ఇంజనీరింగ్ నుంచి వచ్చారనుకోండి మీరు, యూ కెన్ చూస్ సివిల్ ఇంజనీరింగ్ యాజ్ యువర్ ఆప్షనల్ సబ్జెక్ట్. మెకానికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఈస్ దేర్. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఈజ్ ఆల్సో దేర్, రైట్? సో ఇఫ్ యు ఆర్ వెల్ వర్స్డ్ విత్ ఎనీ ఆఫ్ లిటరేచర్, రైట్? సో మీకు ఇంగ్లీష్ లిటరేచర్ అంటే ఇంట్రెస్ట్ ఉంది, ఇంగ్లీష్ లిటరేచర్ లో ఆల్రెడీ చేసి ఉన్నారు మీరు డిగ్రీ అనుకోండి, దాన్ని చూజ్ చేసుకోండి. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్. సీ దట్ యువర్ ఆప్షనల్ ఈజ్ ఫ్రమ్ యువర్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్. చాలా వరకు ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ నుంచి అయ్యేలా చూసుకోండి. కొంతమంది ఏం చేస్తారు అంటే దేర్ షుడ్ బి ఓవర్లాప్ విత్ ద జనరల్ స్టడీస్. సో మీరు చదివే ఆప్షనల్ మీ జనరల్ స్టడీస్ సబ్జెక్ట్స్ తోని ఓవర్లాప్ అయ్యేలా చూసుకోండి అని కూడా చెప్తూ ఉంటారు, రైట్? మీరు జనరల్ స్టడీస్ మీరు గమనిస్తే ఇందాక మనం 4 పేపర్లు చూసాం. ఎథిక్స్, ఇంటిగ్రిటీ, ఆప్టిట్యూడ్ వదిలేయండి, GS4 వదిలేయండి. మిగతా దగ్గర మీకు ఏమున్నాయి? హిస్టరీ, జాగ్రఫీ, సొసైటీ, పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఎకానమీ, ఎన్విరాన్మెంట్, ఇలాంటి సబ్జెక్టులు ఉన్నాయి కదా. సో ఇందులోంచి ఏదో ఒకటి తీసుకుంటే అటు మీకు జనరల్ స్టడీస్ కి ఉపయోగపడుతుంది, అండ్ సెకండ్ వన్ ఆప్షనల్ కి కూడా ఉపయోగపడుతుంది అని కూడా చెప్తారు. యూ కెన్ డూ దట్ ఆల్సో, మీరు అది కూడా చేయొచ్చు. పిఎస్ఐఆర్ లాంటి సబ్జెక్ట్ మీరు తీసుకున్నారనుకోండి, కంప్లీట్ పేపర్ 2 మీకు పాలిటీ, కాన్స్టిట్యూషన్ అండ్ ఐఆర్ మొత్తం అక్కడ కవర్ అయిపోతూ ఉంటుంది, రైట్? సో ఈవెన్ గవర్నెన్స్ కూడా కొంతవరకు కవర్ అయిపోతుంది, రైట్? సో పిఎస్ఐఆర్ పేపర్ 2, అలాగే ఎకానమీ తీసుకున్నారనుకోండి పేపర్ 3, సోషియాలజీ తీసుకున్నారనుకోండి పేపర్ 1 అండ్ పేపర్ 2, రైట్? GS1 అండ్ GS2లో సొసైటీ, సోషల్ జస్టిస్ ఉంది, ఇక్కడ ఇండియన్ సొసైటీ ఉంది, అదంతా కవర్ అయిపోతుంది. సో అట్లా ఓవర్లాప్ ఉంటుంది, రైట్? సో ఇదైనా చేయండి లేదా ఇదైనా చేయండి. సెకండ్ కన్సిడరేషన్ వచ్చేసి ఇంట్రెస్ట్.
మీకు ఆ సబ్జెక్ట్ చదువుతుంటే ఇంట్రెస్ట్ రావాలి. ఎందుకంటే ఇందాకే చెప్పినట్లు ఒక రోజులో అయిపోయే ఎగ్జామ్ కాదు ఇది. మీకు ప్రిపరేషనే 1 year పడుతుంది. ఇంకొక సైకిల్ కంప్లీట్ అయ్యేసరికి 1 year అవుతుంది. ఆల్మోస్ట్ 2 to 3 years చదవాల్సి ఉంటుంది. ఒక సబ్జెక్ట్ ని పదే పదే చదవాల్సి ఉంటుంది. ఒక సబ్జెక్ట్ మీరు పదే పదే చదవాలి అంటే ఫస్ట్ మీకు ఆ సబ్జెక్ట్ పట్ల ఇంట్రెస్ట్ ఉండాలి. వితౌట్ హ్యావింగ్ ఇంట్రెస్ట్ ఇన్ ఇట్ యూ కెనాట్ రీడ్ ఇట్ మల్టిపుల్ టైమ్స్. మళ్ళీ చదవాలంటే మీకే బోర్ కొడుతుంది, రైట్? సో ఫస్ట్ చెక్ యువర్ ఇంట్రెస్ట్. నిజంగా నాకు ఆప్టిట్యూడ్ ఉందా ఈ సబ్జెక్ట్ పట్ల అనేది చెక్ చేసుకోండి. ఎలా చెక్ చేసుకుంటారు? టేక్ సింపుల్ బుక్స్, ఎన్సీఆర్టీ బుక్స్ తీసుకోండి. ఎన్సీఆర్టీ బుక్స్ అనేవి చిన్న బుక్స్, 100 pages 150 pages ఉండే బుక్స్. ఉదాహరణకి మీరు సోషియాలజీ మీ ఆప్షనల్ అనుకుంటున్నారు అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్, రైట్? సో సోషియాలజీకి సంబంధించి క్లాస్ 11 బుక్స్, క్లాస్ 12 బుక్స్ అందుబాటులో ఉంటాయి. ఎన్సీఆర్టీ క్లాస్ 11 అండ్ క్లాస్ 12 ఒకసారి తీసుకోండి, చూడండి. ఆ బుక్స్ చాలా సింపుల్ బుక్స్. క్లాస్ 11 క్లాస్ 12 బుక్స్ అంటే అర్థమైపోతుంది మీకు. దాదాపు 10th class 11th class స్టాండర్డ్ బుక్స్ అవి, రైట్? సో మీకు ఆ సబ్జెక్ట్ చదువుతుంటే ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది అనుకోండి, క్యూరియాసిటీ అనిపిస్తుంది, ఇంకా నేర్చుకోవాలనిపిస్తుంది అనుకోండి, చూస్ దట్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్. బికాస్ యూ హ్యావ్ టు రీడ్ ఆప్షనల్ సబ్జెక్ట్స్ మల్టిపుల్ టైమ్స్. ఎక్కువసార్లు చదవాలి అంటే ఇంట్రెస్టింగ్ గా ఉండాలి, బోరింగ్ గా ఉండకూడదు, రైట్? రెండోది పిఎస్ఐఆర్ మీ ఆప్షనల్ సబ్జెక్ట్ అనుకుందాం. పొలిటికల్ థియరీ అనే బుక్ కానీ, కాన్స్టిట్యూషన్ ఎట్ మేకింగ్ అనే బుక్ కానీ, ఇలాంటి బుక్స్ అందుబాటులో ఉంటాయి ఎన్సీఆర్టీ. అవి చూడండి, చూసి ఆ సబ్జెక్ట్ ఇంట్రెస్టింగ్ గా ఉందా లేదా అని చెప్పేసి. ఎందుకంటే ఈ బుక్స్ కంప్లీట్ చేయడానికి మీకు 6 రోజుల కంటే ఎక్కువ సమయం పట్టదు, రైట్? సో పెద్ద బుక్స్ తీసుకొని దాన్ని 2-3 నెలలు చదివి ఆ తర్వాత ఇంట్రెస్ట్ లేదు అని చెప్పేసి వదిలేయడం కంటే, ఇలాంటి చిన్న బుక్స్ తీసుకొని ఒక వారం రోజుల పాటు చదివి ఇంట్రెస్టింగ్ గా ఉందా లేదా అనేది డిసైడ్ అవ్వడం చాలా ఈజీ అండ్ ఇంపార్టెంట్ కూడా. డోంట్ వేస్ట్ టైం, రైట్? సో తొందరగా ఈ పని చేయండి, చేసి ఏదో ఒక ఆప్షనల్ డిసైడ్ అవ్వండి. ఎందుకంటే మీకు మెయిన్స్ ఎగ్జామ్ కి కాన్ఫిడెన్స్ రావాలి అంటే ఆప్షనల్ అనేది చాలా ఇంపార్టెంట్. మెయిన్స్ స్కోర్ లో 1/3 స్కోర్ విల్ బి ఫ్రమ్ ఆప్షనల్ పేపర్ నుంచే 1/3 స్కోర్ వస్తుంది మీకు. అందుకోసం ఆప్షనల్ మీద మీకు ఎంత గ్రిప్ వస్తే అంత కాన్ఫిడెంట్ గా ఉంటారు మీరు. డోంట్ ఇగ్నోర్ ఆప్షనల్ సబ్జెక్ట్. చూజ్ యువర్ ఆప్షనల్ వెరీ ఎర్లీ. చాలా తొందరగా ఆప్షనల్ ని చూజ్ చేసుకోండి, రైట్? దట్ ఈస్ ద సెకండ్ కన్సిడరేషన్. థర్డ్ కన్సిడరేషన్ ఈస్ వాల్యూమ్ ఆఫ్ ద సిలబస్, రైట్? వాల్యూమ్ ఆఫ్ ద సిలబస్ ఆల్సో మ్యాటర్స్. కొన్ని సబ్జెక్టులు చాలా ఎక్కువ సిలబస్ కూడి ఉంటాయి, కొన్ని సబ్జెక్టులు చాలా తక్కువ సిలబస్ తో ఉంటాయి, కన్సైజ్ సిలబస్, రైట్? లిమిటెడ్ సిలబస్ తో ఉంటాయి. సోషియాలజీ లిమిటెడ్ సిలబస్, రైట్? సో పిఎస్ఐఆర్ రిలేటివ్లీ కొంచెం ఎక్కువ సిలబస్, బట్ కాంప్రహెన్సిబుల్ సిలబస్. ఎందుకంటే మనకి పేపర్ 2 లో కూడా కవర్ అవుతుంది అది, రైట్? పేపర్ 2 ఈజ్ ఆల్ అబౌట్ పాలిటీ, ఇండియన్ పాలిటీ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. సో అట్లా చూజ్ చేసుకోండి. వాల్యూమ్ ఆఫ్ ద సిలబస్ ని కూడా ఒకసారి చూడండి, రైట్? నెక్స్ట్, అవైలబిలిటీ ఆఫ్ గైడెన్స్. ఒకవేళ మన బ్యాక్గ్రౌండ్ కాని సబ్జెక్ట్ మనం చూజ్ చేసుకుంటున్నాం అంటే గైడెన్స్ అవసరం అవుతుంది, రైట్? క్లాస్ రూమ్ గైడెన్స్ ఆన్లైన్ కావచ్చు, ఆఫ్లైన్ కావచ్చు. ఇక్కడ హైదరాబాద్ లో అందుబాటులో ఉందా, లేదా వేరే చోట్ల ఎక్కడైనా అందుబాటులో ఉందా, రైట్? హైదరాబాద్ లో లేకపోయినా సరే కనీసం ఆన్లైన్ లో అందుబాటులో ఉందా, ఎవరు మంచి గైడ్ దీనికి, ఎవరు మంచి మెంటార్ దీనికి అనే విషయం కూడా మీకు తెలిసి ఉండాలి. అవైలబిలిటీ ఆఫ్ గైడెన్స్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఫర్ కన్సిడరింగ్ అన్ ఆప్షనల్ సబ్జెక్ట్. నెక్స్ట్, మెటీరియల్. ఒకప్పుడు మెటీరియల్ వాజ్ ద మెయిన్ కన్స్టెంట్, స్టడీ మెటీరియల్. ఇప్పుడు అట్లా లేదు. ఇంటర్నెట్ ఏరాలో ఉన్నాం మనం. ప్లెంటీ ఆఫ్ మెటీరియల్ ఈజ్ అవైలబుల్, అబండెంట్ మెటీరియల్ ఈజ్ అవైలబుల్ ఇన్ డిజిటల్ ఫార్మాట్ లో ఎంతో మెటీరియల్ అందుబాటులో ఉంది. ఏ సబ్జెక్ట్ తీసుకున్నా సరే మీరు ప్రతి సబ్జెక్ట్ కి మెటీరియల్ అందుబాటులో ఉంది. మెటీరియల్ గురించి మీరు వరీ కావాల్సిన అవసరం లేదు, రైట్? యూ కెన్ రూల్ అవుట్ దిస్ ఫ్యాక్టర్. ఈ ఫ్యాక్టర్ ని మీరు రూల్ అవుట్ చేయొచ్చు. సో బిఫోర్ ఇంటర్నెట్ ఆర్ ప్రీ ఇంటర్నెట్ ఎరా ఇట్ వాస్ ద మెయిన్ కన్స్టెంట్. స్టడీ మెటీరియల్ అందుబాటుని బట్టే ఆప్షనల్ తీసుకునే వాళ్ళు. ఇప్పుడు స్టడీ మెటీరియల్ కి డెర్త్ లేనే లేదు. దేర్ ఈస్ నో డెర్త్ ఆఫ్ స్టడీ మెటీరియల్. ఇట్ ఈస్ అబెండెంట్లీ అవైలబుల్ ఆన్ డిజిటల్ ప్లాట్ఫామ్స్, రైట్? సో ఆల్రెడీ మీకు ప్రీవియస్ ర్యాంకర్స్ యొక్క నోట్స్ దొరుకుతాయి, లేదంటే ఆ సబ్జెక్ట్ ఎక్స్పెక్ట్ రాసిన నోట్స్ దొరుకుతాయి. ఏదో ఒక నోట్స్ అయితే మీకు ఖచ్చితంగా దొరుకుతుంది, రైట్? సో ద ఓన్లీ థింగ్ ఈస్ మీరు మీ సీనియర్స్ ని అడిగి ఎక్కడ దొరుకుతుంది అని తెలుసుకొని దాన్ని ప్రొక్యూర్ చేసుకోవడమే ఇంపార్టెంట్. నెక్స్ట్, అనదర్ ఇంపార్టెంట్ ఏరియా, ఫైనల్ ఏరియా ఈస్ అండ్ వెరీ క్రూషియల్ ఏరియా ఈస్ ట్రెండ్స్ అనాలిసిస్. గత 10 సంవత్సరాల నుంచి గమనిస్తున్నప్పుడు ఏ సబ్జెక్ట్ కి మంచి స్కోర్స్ వస్తున్నాయి, ఏ ఆప్షనల్ కి మంచి స్కోర్స్ వస్తున్నాయి, ఏ ఆప్షనల్ కి తక్కువ స్కోర్స్ వస్తున్నాయి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఉదాహరణకి మ్యాథ్స్ ఉంది, రైట్? మ్యాథ్స్ ఈజ్ వన్ సచ్ సబ్జెక్ట్, మ్యాథమెటిక్స్ ఈజ్ వన్ సచ్ సబ్జెక్ట్ వేర్ పీపుల్ స్కోర్డ్ 360 ఆల్సో. 360 మార్కులు కూడా వచ్చాయి. ఒకనొక సందర్భంలో 370 మార్కులు కూడా వచ్చాయి 500కి ఆప్షనల్ మీకు తెలుసు 2 పేపర్లు
ఈచ్ పేపర్ ఆఫ్ 250 మార్క్స్, టోటల్ ఈస్ 500. సో 500 కి 370 కూడా వచ్చాయి. అలాంటి ఇంకొన్ని సబ్జెక్టులు ఉన్నాయి వేర్ మాక్సిమం మార్క్స్ ఈస్ 300 ఫర్ 500. కొన్ని సబ్జెక్ట్స్ లో హ్యూమానిటీస్ ముఖ్యంగా, రైట్, హ్యూమానిటీస్ అంటే సోషల్ సైన్సెస్ ఏవైతే ఉంటాయి వాటిలో మీకు 300 వస్తాయి మాక్సిమం ఇంకా 300 అంతకు మించి రావు, చాలా సందర్భాల్లో రావు, ఎవరో ఒకరికి 310 315 అట్లా వస్తాయి. బట్ మ్యాథ్స్ లో అప్పర్ లిమిట్ యూ కెన్ గో అప్ టు 370. ఆంథ్రోపాలజీ పీపుల్ స్కోరింగ్ అబౌట్ 330 మార్క్స్, 330 కూడా తెచ్చుకుంటున్నారు ఆంథ్రోపాలజీలో, రైట్. సో రిలేటివ్ గా ఏ సబ్జెక్ట్ కి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, రైట్. అలాగని చెప్పేసి మీకు మీది కాని సబ్జెక్ట్కి వెళ్ళలేరు మీరు. ఇఫ్ యు ఆర్ ఫ్రమ్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ యూ కెనాట్ గో ఫర్ మ్యాథమెటిక్స్. మీరు అంత ఇర్రేషనల్ గా డిసిషన్ తీసుకోలేరు, స్కోరింగ్ వస్తుంది కాబట్టి, రైట్. మీరు ఫస్ట్ ఇట్ షుడ్ బి విత్ ఇన్ యువర్ హారిజాన్, మీ హారిజాన్ లో ఉండాలి. మీ హారిజాన్ లో బెస్ట్ ఆప్షనల్ మీరు చూస్ చేసుకోగలగాలి. ఇఫ్ యు ఆర్ ఫ్రమ్ సైన్స్ బ్యాక్గ్రౌండ్, మీ సైన్స్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ లేదా హ్యూమానిటీస్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ అందులోంచి బెస్ట్ ఆప్షనల్ చూస్ చేసుకోగలరు, కానీ యూ కెనాట్ గో ఫర్ మ్యాథమెటిక్స్కి వెళ్ళలేరు మీరు, రైట్. సో అట్లా మీ హారిజాన్ లో ఉన్న సబ్జెక్టులలో మంచి సబ్జెక్ట్ ని, స్కోరింగ్ సబ్జెక్ట్ ని తీసుకొని చూస్ చేసుకోవాలి. ఒకప్పుడు పాపులర్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, రైట్, ఒక 10 years బ్యాక్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనేది పాపులర్ ఆప్షనల్, బట్ ఇప్పుడు కాదు అది. నౌ పాపులర్ ఆప్షనల్స్ ఆర్ మ్యాథమెటిక్స్, ఎవరైతే మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారో వాళ్ళకి, ఆంథ్రోపాలజీ, PSIR అండ్ సోషియాలజీ, రైట్. ఇవి పాపులర్ ఆప్షనల్స్ కరెంట్లీ. తెలుగు వాళ్ళైతే తెలుగు సాహిత్యం కూడా కొంతమంది చాలా మంది ప్రిఫర్ చేస్తుంటారు, తెలుగు లిటరేచర్, రైట్. సో హిందీ వాళ్ళైతే హిందీ సాహిత్యం, అస్సామీ వాళ్ళైతే అస్సామీ, బెంగాలీ వాళ్ళైతే బెంగాలీ సాహిత్యం. సో లిటరేచర్ ని కూడా చాలా మంది ఆప్ట్ చేసుకుంటూ ఉంటారు. చాలా తక్కువ మంది వాళ్ళ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్స్ చూస్ చేసుకుంటారు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వాళ్ళు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, సివిల్ వాళ్ళు సివిల్, మెకానికల్. చాలా మంది చూస్ చేసుకునేది హ్యూమానిటీస్, ఆంథ్రోపాలజీ, PSIR అండ్ సోషియాలజీ, రైట్. రిలేటివ్లీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కూడా కొంతమంది చూస్ చేసుకుంటూ ఉన్నారు, రైట్. సో వైల్ డిసైడింగ్ అబౌట్ యువర్ ఆప్షనల్ సబ్జెక్ట్, కీప్ దీస్ కాన్సెప్ట్స్, కీప్ దీస్ ఫ్యాక్టర్స్ ఇన్ కన్సిడరేషన్ ఇన్ మైండ్. వీటిని ఆలోచించి ఆప్షనల్ తీసుకోండి. సో ఇవన్నీ చూసిన తర్వాత యూ విల్ నారో డౌన్ దిస్ 24 subjects టు సమ్ 4 or 5. సో వీటిని కన్సిడర్ చేసిన తర్వాత మీరు ఇందులోంచి ఒక 4-5 దగ్గరికి అరైవ్ అవుతారు, రైట్. యూ కెన్ ఈజీలీ రూల్ అవుట్ సమ్ ఆప్షన్స్, రైట్. అగ్రికల్చర్, యానిమల్ హస్బెండరీ ఇలాంటివి తీసేస్తారు. ఓన్లీ అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళే దే కెన్ చూస్, రైట్. సో ఎనీబడి కెన్ చూస్ ఎనీథింగ్, బట్ నా ఉద్దేశం ప్రకారం అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు జనరల్ గా దాన్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు, రైట్. సో if a people like me, so I am from pharmacy background, I can easily rule out this. Next, I can rule out civil engineering, commerce, accounting, electrical engineering, geography, geology, history, right. ఇవన్నీ తీసేసిన తర్వాత ఐ విల్ అరైవ్ ఎట్ 4 to 5 ఆప్షనల్ సబ్జెక్ట్స్. నా దగ్గర 4 నుంచి 5 ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉంటాయి, లైక్ ఆంథ్రోపాలజీ, సోషియాలజీ, PSIR ఇట్లాంటివి జనరిక్ సబ్జెక్ట్స్, రైట్. అందులో నేను ఏం చేస్తాను, ఐ విల్ స్టార్ట్ విత్ బేసిక్ బుక్స్. నేను NCERT బుక్ తీసుకుంటాను, క్లాస్ 12 క్లాస్ 11 తీసుకుంటాను. ఐ విల్ చెక్ మై ఇంట్రెస్ట్, ఈ సబ్జెక్ట్ కి నాకు కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవుతుందా లేదా, ఈ సబ్జెక్ట్ నాకు ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుందా లేదా అని చూస్తాను. సో ఏదో ఒక సబ్జెక్ట్ దగ్గర ఐ విల్ అరైవ్ ఎట్ 2 or 3 subjects, రైట్. 2 లేదా 3 సబ్జెక్టుల దగ్గరికి నారో డౌన్ చేస్తాను నేను. దెన్ ఐ విల్ చెక్ ద ట్రెండ్స్ చూస్తాను, ఏ సబ్జెక్ట్ మంచి మార్క్స్ వస్తున్నాయి అని చెప్పేసి. ఐ విల్ చెక్ ఫర్ అవైలబిలిటీ ఆఫ్ మెంటార్షిప్, నాకు దగ్గరలో మెంటార్షిప్ అవైలబుల్ గా ఉందా ఈ ప్రాంతంలో, హైదరాబాద్ లో, లేకపోతే వేరే దగ్గర అయినా సరే ఆన్లైన్ లో అందుబాటులో ఉందా అని చెప్పేసి చూస్తాను, రైట్. సో ఇట్లా ఒక్కొక్క ఫ్యాక్టర్ ని నేను కన్సిడర్ చేస్తూ ఆప్షనల్ చూస్ చేసుకుంటాను. బట్ ఐ విల్ డూ దిస్ ఎక్సర్సైజ్ వెరీ క్విక్లీ, రైట్. సో ఆల్రెడీ మీరు ఎవరైతే డిసైడ్ కాలేదో, ఇన్ ద నెక్స్ట్ 1 week or 10 days యూ హ్యావ్ టు డిసైడ్ అబౌట్ యువర్ ఆప్షనల్ సబ్జెక్ట్. ఆప్షనల్ సబ్జెక్ట్ ప్లేస్ క్రూషియల్ రోల్ ఇన్ యువర్ ప్రిపరేషన్. మీ ప్రిపరేషన్ లో క్రూషియల్ రోల్ అది ప్లే చేస్తుంది. కాబట్టి మీరు ఎంత తొందరగా కంప్లీట్ చేసుకుంటే ఒక 300 మార్కులు అంత తొందరగా మీ చేతిలో ఉన్నట్లు మెయిన్స్ ఎగ్జామినేషన్ కి సంబంధించి, రైట్. సో ఆ ఇచ్చిన 6-7 ఫ్యాక్టర్స్ ని మనసులో పెట్టుకోండి, దాని ఆధారంగా మీ ఆప్షనల్స్ ని డిసైడ్ అవ్వండి, రైట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఎగ్జామినేషన్. దిస్ ఎగ్జామినేషన్ కన్సిస్ట్స్ ఆఫ్ 3 phases: phase 1, phase 2, phase 3. Phase 1 preliminary examination, phase 2 mains examination, that is descriptive, right. So for 1750 marks you have 7 papers, right. Each paper having 250 maximum marks. Next, final level is interview or personality test. If you qualify mains also, you will be appearing for పర్సనాలిటీ టెస్ట్. సో ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, దాదాపు 1000 పోస్ట్స్ ఉంటాయి యావరేజ్ గా ప్రతి ఇయర్.
కొన్ని సంవత్సరాలు 600 ఉండొచ్చు, కొన్ని సంవత్సరాలు 700 ఉండొచ్చు, కొన్ని సంవత్సరాలు 1200 ఉండొచ్చు. బట్ యావరేజ్గా ఎన్ని ఉంటాయి? 1000 పోస్టులు ఉంటాయి, రైట్? సో ఈ 1000 పోస్టుల్లో యావరేజ్ గా ప్రతి సంవత్సరం 9 లక్షల మంది నుంచి 10 లక్షల మంది అప్లై చేస్తూ ఉంటారు. 9 to 10 lakhs పీపుల్ అప్లై ఫర్ దిస్ ఎగ్జామినేషన్. అందులో రాసేది ఎంత? సగం మంది రాస్తారు. 4 to 4.5 lakhs మెంబర్స్ అపియర్ ఫర్ దిస్ ఎగ్జామ్. అప్లై చేసే వాళ్ళు ఎంతమంది? ప్రిలిమ్స్ కు కూర్చునేది ఇంతమంది, 4 లక్షల మంది రాస్తారు. చాలా మంది వదిలేసుకుంటారు, ఈ అటెంప్ట్ వద్దు, నెక్స్ట్ అటెంప్ట్ రాద్దాం అని చెప్పేసి, రైట్? సో 1000 పోస్టులకి గాను అంటే ప్రిలిమ్స్ రాసే వాళ్ళలో 1000 into 12 or 1000 into 13 మెంబర్స్ మెయిన్స్ కు క్వాలిఫై అవుతారు. అంటే ఎంతమంది క్వాలిఫై అవుతారు? 12,000 నుంచి 13,000 మంది మెయిన్స్ కు క్వాలిఫై అవుతారు, రైట్? సో 12 to 13 టైమ్స్ ఆఫ్ ద టోటల్ పోస్ట్స్. ఎన్ని పోస్టులు ఉన్నాయో ఆ పోస్టులకి 12 లేదా 13 మల్టిప్లికేషన్ నెంబర్స్ లో మెయిన్స్ కు క్వాలిఫై అవుతారు. ఇందులోంచి మెయిన్స్ రాసిన వాళ్ళలో నుంచి యావరేజ్ గా అబౌట్ 2 times to the total number of posts will be considered for personality test. Personality test కి ఒక్కొక్క పోస్ట్ కి 1:2 రేషియోలో మనం పర్సనాలిటీ టెస్ట్ కి పిలుస్తాం, రైట్? అర్థమవుతుందా? 9 లక్షల మంది నుంచి మీరు ఎక్కడి దాకా రావాలి? చివరికి 2000 మంది దాకా రావాలి. ఈ 2000 మందిలో మొదటి 1000 మంది ఫైనల్ లిస్ట్ లో ఉంటారు. సో అందులో మొదటి 100 మందిలో ఉన్న వాళ్ళకి మీరు కోరుకున్న పోస్టులు వస్తాయి. ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ, ఐఎఫ్ఎస్ కానీ, ఇలాంటి పోస్టులు, కోవిటెడ్ పోస్టులు మొదటి 100 మందికే వస్తాయి, రైట్? సో ఈ 9-10 లక్షల మందిలో నుంచి 100 మందిలోకి మీరు రాగలగాలి. అర్థమైందా ఈ నెంబర్స్, రైట్? సో 9 to 10 lakhs people apply, 4 to 4.5 lakh people appear for this examination, right? So number of posts into 12 times, number of posts into 13 times they will be qualified for mains. Number of posts into 2 times they will be qualified for interview, right? సో ఇది దీని యొక్క స్కీమ్. సో దిస్ ఫైనల్ ఎగ్జామినేషన్ విల్ బి పర్సనాలిటీ టెస్ట్. జనరల్ గా ఇది క్రాస్ ఎగ్జామినేషన్, ఆల్రెడీ మీరు చదివిన దాని గురించి ఉండదు. మీ పర్సనాలిటీని ఎవాల్యుయేట్ చేయడం ఉంటుంది. మీ బ్యాక్గ్రౌండ్ నుంచి మీరు రాసిన ఇంట్రెస్ట్లు, మీ హాబీస్ ఏంటి, ఇలాంటివి అడిగి వెదర్ యు ఆర్ సూటబుల్ ఫర్ ద పోస్ట్ ఆర్ నాట్, మీరు ఆ పోస్ట్ కి సూటబుల్లా కాదా అనే దాన్ని ఇక్కడ డిసైడ్ చేస్తారు. అండ్ దిస్ ఎగ్జామినేషన్ హ్యాస్ మాక్సిమం మార్క్స్ ఆఫ్ 275 మాక్సిమం మార్క్స్. హైయెస్ట్ మార్క్స్ 210 వరకు వస్తాయి. మీరు బాగా ఇంటర్వ్యూ చేస్తే 210 వస్తాయి. మరీ చండాలంగా చేస్తే 100 మార్కుల వరకు కూడా రావచ్చు. సో దిస్ ఈజ్ ఆల్సో డిటర్మైనింగ్ యువర్ పొజిషన్, యువర్ రిలేటివ్ పొజిషన్. ఈ ఎగ్జామినేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు లిస్ట్ లో ఉండాలన్నా ఉండొద్దా, లిస్ట్ లో పైన ఉండాలన్నా కింద ఉండాలా అనేది కూడా పర్సనాలిటీ టెస్ట్ ని బట్టే ఉంటుంది. యూ హ్యావ్ టు డూ వెరీ వెల్ విత్ దిస్ పర్సనాలిటీ టెస్ట్ ఆల్సో. 275 is the maximum score. So total mains and interview will be for 2075 marks, and you have to get 50% to be in the top 10. టాప్ 10 లో ఉండాలంటే మీరు కనీసం 50% మార్క్స్ తెచ్చుకోవాలి. 1000 నుంచి 1100 మధ్యలో వస్తే మీరు టాప్ 10 లో ఖచ్చితంగా ఉంటారు, రైట్? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఎగ్జామినేషన్. గుర్తుంటుందా అంతా? సో ఆల్ ది బెస్ట్ ఫర్ యూ. సో ఈ స్లైడ్స్ మీకు షేర్ చేస్తాను. మీరు సిలబస్, మీకు అంటే సిలబస్ బుక్ ఇచ్చి ఉండొచ్చు, బట్ మై పర్పస్ ఆఫ్ సేయింగ్ దిస్ అగైన్ అండ్ అగైన్ ఈస్ యూ హ్యావ్ టు ఇంటర్నలైజ్ ద సిలబస్. మీరు అది పేపర్ మీద పదే రాసినప్పుడే మీకు ఇంటర్నలైజ్ అవుతుంది. ఊరికే రాయడం కాదు, రైట్ ఇట్ ఆఫ్టర్ రిఫ్లెక్టింగ్ ఇట్. సో కమ్యూనలిజం అనే మాట రాస్తున్నప్పుడు దాని గురించి ఆలోచించండి. కమ్యూనలిజం, వాట్ ఈస్ కమ్యూనలిజం, రైట్? సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ సేలియంట్ ఫీచర్స్ ఏంటి? సో అలా ఆలోచిస్తూ రాయండి. ఊరికే ప్లెయిన్ గా అక్కడ చూసి ఇక్కడ రాయడం ఇలా చేయకండి, రైట్? రిఫ్లెక్ట్ అపాన్ ఇట్ and then only write it in your notebooks, right? So I wish you all the best.